జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనంతో హైదరాబాద్ నగరం 650 స్క్వేర్ కిలోమీటర్ల నుంచి 2735 స్క్వేర్ కిలోమీటర్లుగా పెరిగి అతిపెద్ద మహానగరంగా అవతరించబోతోంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమో ఒకవైపు ఇది హైదరాబాద్ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందడానికి ప్రపంచ స్థాయి నగరంగా తయారవడానికి దారితీస్తుందని చెప్తోంది. మన సిటీ జనాభా 1.45 కోట్ల నుంచి 1.70 కోట్ల వరకు చేరుతుందని, ఇక నిజంగా జనాభా లెక్కలు తేలితే ఖచ్చితంగా 2 కోట్ల దాకా చేరే అవకాశం ఉందని, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి సగం జనాభా హైదరాబాద్ ఆధ్వర్యం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే ఉండబోతుందని ఒకవైపు మీడియా లేదా ప్రభుత్వం చెప్పేటటువంటి గణాంకాలు ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఎలాగే మరి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయా అని చూసుకుంటున్నప్పుడు భూముల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎకరా ఇటీవల 137 కోట్లకు పలికినటువంటి విషయం మనం చూసాం. చిన్నపిల్లలు ఒకవైపు వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి గంట సేపు కంటే ఎక్కువగా ప్రయాణం చేస్తున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్యం వీటన్నిటితో ప్రజలు సంతోషంగా ఉన్నారంటే బహుశా అసంతృప్తిగానే చాలా మంది సమాధానం చెప్పే అవకాశం ఉంది. మరి ఈ విషయాలపైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మొత్తం చర్యలపైన అసలు ఎలా ఆలోచించాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి అనేటటువంటి విషయం మీద ఈరోజు మనతో చర్చించడానికి బివి సుబ్బారావు గారు, పర్యావరణవేత్త, 4 దశాబ్దాలుగా చెరువులను ఎలా కాపాడాలనే దాని మీద పరిశోధన ఇవన్నీ కూడా చేసినటువంటి సుబ్బారావు గారు ఈరోజు మనతో చర్చలో ఉన్నారు. సుబ్బారావు గారు రూర్కీ యూనివర్సిటీలో అప్లైడ్ జియాలజీలో మాస్టర్స్ చేశారు. అలాగే ఏరియల్ ఫోటో ఇంటర్ప్రిటేషన్ మీద ఐఐటి బాంబేలో స్పెషలైజేషన్ చేశారు. సుబ్బారావు గారు, ఓఆర్ఆర్ కు లోపల ఉన్న 27 పట్టణ మున్సిపాలిటీలని జీహెచ్ఎంసీలో విలీనం చేయటాన్ని మీరు ఎలా చూస్తారు, ఎలా అర్థం చేసుకుంటారు దీని మీద? ఓఆర్ఆర్ లోపల ఉన్న 27 మున్సిపాలిటీలని గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేద్దాము అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది తొందరపాటు నిర్ణయంగా నేను చూస్తాను. ఎందుకు అనంటే మనం అభివృద్ధి అవుతున్న ప్రాంతాలన్నింటినీ కూడా పంచాయతీ బైలాస్ ప్రకారంగా డెవలప్ చేసుకుని వాటిని తీసుకొచ్చి నగరాల్లో కల్పిస్తున్నాం. జిహెచ్ఎంసీలో కానీ, వరంగల్ మున్సిపాలిటీలో కానీ, ఇంకో దాంట్లో కానీ. ఇలా కలపడంతో ఏమవుతున్నది అని అంటే మనం ఏ విధమైన సుస్థిర నగరాభివృద్ధికి మనం చేరుకోలేకపోతున్నాం. దానికి మంచి ఉదాహరణ ఏమిటి అని అంటే మనకు ఈస్ట్లో తార్నాక, వెస్ట్లో జూబ్లీ హిల్స్. ఈ రెండు కూడా పంచాయతీలుగా ఉన్నప్పుడే డెవలప్ అయినాయి. ఈ మధ్యకాలంలో వచ్చినది షేక్పేట్ విలేజ్ అనండి, మణికొండ అనండి, నార్సింగి అనండి, గోపన్నపల్లి. ఇవన్నీ కూడా అభివృద్ధి అయిపోయి ఆ సమస్యల్ని పెంచేసుకున్న తర్వాత మనం వీటిని నగరాలి. దీనిపైన ఒక స్టేటస్ కో డిబేట్ జరగడం చాలా మంచిది. ఈ విధంగా ఇది ఏ కారణాల వల్ల విలీనంలోకి తీసుకుంటున్నాము, మనం ఏం చేస్తే ఒక సుస్థిర నగర ప్రణాళికని మనం రూపొందించుకోగలుగుతాం, ఇది చాలా ముఖ్యం. సార్, గవర్నమెంట్ ఇంతకుముందు కొద్ది రోజుల ముందే 51 గ్రామ పంచాయతీలని పట్టణ ప్రాంతాల్లో కలిపేశారు. దీనివల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఎవరికి లాభం, ఎవరికి నష్టం? దీనివల్ల రియల్ ఎస్టేట్ ప్రజలు ధరలు పెరగడంతో ల్యాండ్ ఓనర్స్ వీళ్ళైతే సంతోషంగా ఉన్నారు అనేది అయితే కనిపించే అవకాశం ఉంది. మరి ఓవరాల్ గా సుస్థిర అభివృద్ధికి వీటికి ఈ అంటే లాంగ్ టర్మ్ లో దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, ప్రజల జీవన ప్రమాణాలు ఎట్లా ఉంటాయంటారు? జీవన ప్రమాణాలు మటుకు పెంపొందించే అవకాశాలే ఉండవండి. ఇప్పుడు హై డెన్సిటీ లివింగ్ ఏరియా ఒకప్పుడు చిక్కడపల్లి 25,000 మంది 1 స్క్వేర్ కిలోమీటర్లో నివసిస్తున్నారు అని 1990 ప్రాంతంలో.
ఇప్పుడు 1,00,000 మంది 1 స్క్వేర్ కిలోమీటర్లో కుకుట్పల్లిలోనే ఉన్నారు. మరి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం? అసలు నగర అభివృద్ధి, నగర ప్రణాళికల పైన ఒక శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనాలు జరగలేదు. హెచ్ఎండి హూడా స్థాపించాము. హూడా స్థాపించిన తర్వాత హూడా అంటే ఏమిటి? హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అంటే నగరాలు ఎలా విస్తరిస్తాయి, నగరాలను ఎలా యాజమాన్యం చేసుకోగలుగుతాము అన్నదాన్ని. హుడాలో కానీ హెచ్ఎండిఏలో కానీ ఒక రీసెర్చ్ వింగ్ కూడా లేదు. సోషల్, సైంటిఫిక్, పాపులేషన్ స్టడీ లేదు. ఏదో ఇంజనీర్లను పెట్టుకుంటాం, వాళ్ళని పెట్టుకొని ఏదో కన్స్ట్రక్షన్స్ ఇవి అవి చేసుకుంటూ జిహెచ్ఎంసికి హెచ్ఎండికి అసలు తేడా లేకుండా మనం క్రియేట్ చేశాము. జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ రెండు ఒకే దానికి కంపీట్ కూడా అవుతున్నాయి. అది చాలా పొరపాటు. అది గవర్నెన్స్లో చాలా విధ్వంసాన్ని చేకూరుస్తుంది. ఎందుకనంటే ఒక గైడింగ్ ఏజెన్సీ హెచ్ఎండి మార్గదర్శకాన్ని తీసుకురావాలి. జిహెచ్ఎంసి అన్నది ఒక ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ బాడీ. అంతేగాని హెచ్ఎండిఏ జిహెచ్ఎంసితో పాటుగా కాలనీలు చేస్తాం, ప్లాట్లు అమ్ముతాం, ఆక్షన్లు అమ్ముతాం అన్న పొరపాట్లు చేస్తాం. దాంతో అసలు ఈ నగర ప్రణాళికలు వగైరాలు అన్న వాటిల్లో ఎటువంటి శాస్త్రీయ పద్ధతుల్లో మనకు స్టడీస్ జరగడం లేదు. పోనీ హెచ్ఎండిఏ అనే అథారిటీయే కాకుండా హెచ్ఎండిఏ ఏదైనా యూనివర్సిటీస్ తోటి కలిసి ఈ రీసెర్చ్లు చేస్తుందా అన్నది జరగడం లేదు. దీనికి నా అనుభవం 1987లో మనకు కుముద్బిన్ జోషి అని గవర్నర్ గారు ఉన్నారు. ఆవిడ నగరం ఈరోజు కాకపోతే రేపు విస్తరిస్తుంది, దీని ప్రభావం అడ్జాయినింగ్ హ్యాబిటేషన్స్ మీద ఎలా ఉంటుంది, నగరాలు పోయి గ్రామాల్ని కబళిస్తూ ఉంటే మరి గ్రామ ప్రజలకు నగరాలలో నివసించడానికి సదుపాయాలు ఏముంటాయి, అవకాశాలు ఏముంటాయి, స్కిల్స్, నైపుణ్యత ఏం కావాల్సి వస్తుంది అని ఆవిడ 87లోనే ఆ స్టడీ చేయించింది. అది అన్ఫార్చునేట్లీ ఆవిడ కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ దట్ వాజ్ అన్ ఐ ఓపెనింగ్ స్టడీ. 1987లో ఈ గ్రీన్ బెల్ట్ ప్రాజెక్ట్ అన్న పేరుతోటి ఆవిడ ఒక స్టడీ చేసింది. దాని తర్వాత ఏదైనా స్టడీ జరిగినదా? ఏది జరగలేదు. జరిగిన దాన్నల్లా కూడా మనం ఇది ఎలా ఉందంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలను కొనుక్కుందామా లేకపోతే ప్రజలకు డబ్బులు ఇద్దామా అన్న ఆలోచన పదంలోనే మనకు ఈ నగరాభివృద్ధి జరుగుతున్నది. నిన్నటికి నిన్న రాజ్యసభలో జయా బచ్చన్ గారు డిస్కస్ చేశారు. నగరాలు నరక కూపాలుగా మారుతున్నాయి, ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోతున్నది. మరి వీటి మీద మనం చర్చించుకోకుండా కేవలం మనం వీటిని కలుపుకుంటూ పోతే కోర్టు కేసులు ఎక్కువవుతాయి. ఇవాళ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ రోడ్ వైడనింగ్ని ఆపేశారు. జూబ్లీ హిల్స్ మొత్తం కూడా ఒక పంచాయతీ వ్యవస్థలో డెవలప్ అయింది. ఈరోజు నువ్వు రోడ్ వైడనింగ్ చేయలేవు. మురుగు కాలవ, స్టామ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ మీరు జూబ్లీ హిల్స్ నుంచి మొదలెడితే మాధాపూర్, మన గచ్చిబౌలి, నేక్నాంపూర్, ఈ శరిలింగంపల్లి వీటి ఎక్కడ కూడా మీకు అసలు స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టడానికి ఉందా? ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నది అంటారు, కానీ ప్రభుత్వానికి ప్రజల అవసరాలకి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడం అన్నది వాళ్ళ ప్రథమ కర్తవ్యం. ఇదే 200 కోట్లతోటి వాళ్ళు డ్రైనేజ్ కట్టగలుగుతారా? ఇదే 200 కోట్ల ల్యాండ్ వాల్యూ ధరతోటి పబ్లిక్ స్కూల్స్ కట్టగలుగుతారా? పబ్లిక్ ఆసుపత్రులు కట్టగలుగుతారా? ఏవి కట్టగలుగుతారండి?
అదే సార్. We are heading towards a greater disaster, sir, with these unbaked and hasty decisions. ఓకే సార్. మరి ఒక ప్రాంతాన్ని దీన్ని ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పని తప్పుపడుతున్నారు. మరి ఒక ప్రాంతాన్ని పట్టణ ప్రాంతంగా ప్రకటించడానికి ఏమి బేసిక్ గీటురాయిగా ఉండాలనుకుంటారు? వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫర్ మేకింగ్ దెమ్ ఒక దీన్ని అర్బన్ ఏరియాగా గుర్తించడానికి మున్సిపాలిటీగా లేదా కార్పొరేషన్‌లో కలపడానికి వాట్ షుడ్ బి ది స్టాండర్డ్? గీటురాయి ఏమి ఉండాలంటారు? మొట్టమొదటి నుంచి ఈ దేశంలో టౌన్ పక్కకి వెళ్ళొద్దు రో అని డింగరి అని పాటలు వచ్చాయి. దోబీగా జమీన్ వచ్చింది, బాలరాజ్ సాని గారు, చాలా హిట్ ఫిల్మ్ 50 ఏళ్ల కింద. అన్నీ వచ్చినాయి కానీ పల్లెలు పట్టుకొమ్మలు, రైతులు వెన్నుపూసలు అన్నారు. ఆ వెన్నుపూస ఇరిగిపోయింది, పట్టుకొమ్మలు పోయినాయి. ఇప్పుడు ఏమైందంటే మనం ఏం చేయకుండానే అన్ఆర్గనైజ్డ్, అన్రెగ్యులేటెడ్, అన్సైంటిఫిక్ అర్బనైజేషన్ జరిగిపోయింది. గత ప్రభుత్వాలన్నీ కూడా కేవలం మ్యూట్ స్పెక్టేటర్స్గా ఉండిపోయినరే కానీ దీనిపైన ఎప్పుడు చర్చ చేయలేదు. పోనీ గ్రామాలను ఏమన్నా ఉద్ధరించారా అంటే అది కూడా లేదు. ఇప్పుడు ఏముందంటే మన దేశంలో ఒక క్రైటీరియా ఉంది, నేను పుట్టినప్పుడు పెట్టింది. 1,00,000 జనాభా లేకపోతే రెవెన్యూ జనరేషన్ ఆధారంగా దీన్ని నగరపాలిక కింద, దాని తర్వాత మున్సిపాలిటీ కింద, కార్పొరేషన్ కింద అలా పెంచుకుంటూ పోతాం. జనాభా పెరిగాక దానికి ఎంత అర్బన్ స్టేటస్ ఇచ్చినా మీరు ఆ సమస్యలు తీర్చగలరా? అది అసలు కరెక్ట్ క్రైటీరియానా? దాని గురించి ఎందుకండి చర్చలు చేయలేదు? ఎన్నో యూనివర్సిటీలు వచ్చాయి, ఎన్నో ఆర్కిటెక్చరల్ కాలేజెస్ వచ్చాయి, ఆ సెప్ట్ వచ్చింది. అది ఎవడు డిస్కస్ చేస్తున్నాడు? ఈజ్ ఇట్ కరెక్ట్ ఫాలో క్రైటీరియా అన్నది? అసలు అర్బనైజేషన్ అంటే ఏమిటి అని అంటే 80% ఆఫ్ ద పీపుల్ లివ్ ఆన్ నాన్ అగ్రికల్చరల్ లైవ్లీహుడ్స్. అంటే ఇట్స్ ఏ ఛాలెంజ్ టు గవర్నమెంట్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్ చాలా ఇచ్చినాయి చౌకీదారులు, రోడ్లు ఊడ్చే ఉద్యోగాల, అంతకు మించి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినాయా? వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్. అర్బన్ ఏరియాస్ ఆర్ బయోలాజికల్లీ అన్ప్రొడక్టివ్ జోన్స్. ఏం చేయగలుగుతాం మనం? ఈరోజు అర్బనైజేషన్ మనం నెగ్లెక్ట్ చేయడం మూలంగా పడ్డ వర్షం బయటికి పోదు, పీల్చి వదిలేసిన గాలి పైకి వెళ్ళదు. ఇంకెందుకండి ఈ అర్బనైజేషన్, ఈ ఆర్కిటెక్చరల్ కాలేజెస్, టౌన్ ప్లానర్స్, సిటీ ప్లానర్స్, వీళ్ళందరూ ఎందుకు? ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, వాట్ ఈస్ దట్ దే ఆర్ గివింగ్ అడ్వైస్ టు ది గవర్నమెంట్? Government may have some certain intentions, certain good intentions, certain unbaked intentions. కానీ గవర్నమెంట్ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. అంతేగాని ఇప్పుడు కనబడుతున్నది క్రైటీరియా ఫర్ అర్బనైజేషన్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగిన తర్వాత జీవన ప్రమాణాలను మనం పెంచలేకపోతున్నామంటే అందరం ఇంట్లో కూర్చుందాం. రావద్దు, రాజకీయాల్లోకి రావద్దు, చదువుల్లోకి రావద్దు, అకాడమిక్స్లోకి రావద్దు. జీవన ప్రమాణాలని మనం పెంచలేకపోతూ ఈరోజు మనం అన్ని కుంటి సాకులు చెప్పుకుంటూ ఉన్నాము అని అంటే మరి 35 ఏళ్ళు కిందట చూసిన యూరోపియన్ రోడ్స్ కానీ, యూరోపియన్ బిల్డింగ్స్ కానీ అట్లనే ఉన్నాయి. ఈవెన్ ఇన్ అమెరికా మనం స్కైలైన్స్ మార్చేసినాము, రోడ్లు మార్చేసినాము, అండర్ గ్రౌండ్ తవ్వేస్తున్నాము, ఇష్టం ఉన్నట్టుగా పర్మిట్లు ఇస్తున్నాం. కార్లు కొనుక్కోండి, స్కూటర్లు కొనుక్కోండి, ఏదన్నా కొనుక్కోండి అని. రెగ్యులేషన్స్ అంటూ లేవా? ఒకప్పుడు ఏముండేది? అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో సిటీలో ఒకే ఇల్లు ఒకటి పేరు మీద ఉండాలా. ఇప్పుడు బ్యాంక్స్కే అసలు రెగ్యులేషన్ లేకుండా పోయింది. ఇష్టం ఉన్నట్టు ఇచ్చినోడికే 3-4 ఇచ్చి ఫ్లాట్లు అమ్ముతోంది. ఇట్ హ్యాస్ జాయిన్డ్ హ్యాండ్ ఇన్ గ్లోవ్ విత్ రియల్ ఎస్టేట్ పీపుల్. ఓకే సార్.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇటీవల తీసుకున్న రియల్ ఎస్టేట్ వాళ్ళతో చేతులు కలిపారు, హ్యాండ్ ఇన్ గ్లోవ్ అని అంటున్నారు కాబట్టి, నేపథ్యంలో ఈ హిల్ట్ అనే పాలిసీని అంటే ఒక విధానాన్ని తీసుకొచ్చారు సార్. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి, పారిశ్రామిక అవసరాలకి ఇన్ని రోజులు కేటాయించినటువంటి భూముల్ని ఇక నివాస ప్రాంతాలుగా, రెసిడెన్షియల్ ఏరియాలుగా మారుస్తాము. తద్వారా ల్యాండ్ బ్యాంక్ పెరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ మొత్తం పరిశ్రమలన్నింటినీ కూడా ఓవరాల్ అవతలికి పంపిస్తాము అనేటటువంటి విధానాన్ని ప్రభుత్వం మరి రిసీవ్‌లోకి తీసుకుంది. అయితే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది 2022లోనే అపోజిషన్ పార్టీలు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పుడు దాన్ని మేము అమలు చేయడానికి తీసుకుంటున్నాం. ఏది ఏమైనా అన్ని పార్టీలు కూడా, రాజకీయ పార్టీలు భూమి, ల్యాండ్ అనే దాన్ని రియల్ ఎస్టేట్ దీనిగానే చూస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ స్పష్టమవుతుంది. మరి ఈ హిల్ట్ పాలసీ గురించి దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఏ విధంగా దీన్ని చూస్తారు సార్? ఇప్పుడు ముఖ్యంగా ఏమిటి అని అంటే, అందరం అర్థం చేసుకోవాల్సింది, భూమి అన్నది ప్రజల సొత్తు, అది ఉమ్మడి సొత్తు. దీనికి ఓనర్షిప్ అన్నది గవర్నమెంట్ ఎలా దాని మెదడులోకి ఎవరు వేశారో నాకు అర్థం కాలేదు. కొన్నేళ్ల కిందట, అంటే ఒక 20 ఏళ్ల కిందట, 25 ఏళ్ల కిందట ఒక ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను సీఎంని కాదు సిఇఓనని. అప్పుడే ఆయన్ని తీసి అవతల బారేయాల్సింది. సిఇఓ ఏమిటి? గవర్నెన్స్ డస్ నాట్ మీన్ దట్ యూ క్రియేట్ సర్ప్లస్ రెవెన్యూ. గవర్నెన్స్ మీన్స్ యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ a balanced growth, economic growth, physical growth, social growth, equitable distribution of resources, accessibility of the resources. నీరు లేదు, దొరకదు. ఈరోజు ఆక్సిజన్ లేదు, రెండింటినీ పోగొట్టాం. ఇంకా మూడోది మిగిలింది ఏంటి? భూమి కూడా నువ్వు, ఇట్స్ అన్ ఎలిమినేషన్ ప్రాసెస్ వాట్ వీఆర్. ఇప్పుడు కొత్త పాలసీ ఏదైతే ఇండస్ట్రియల్ ఏరియాస్ తీసుకుంది, అది చిత్తైనా పత్తైనా నేనే గెలిచానని పారిశ్రామిక వాడలన్నీ కూడా మూసుకుపోయాయి. కానీ పారిశ్రామికవేత్త మటుకు జూబ్లీ హిల్స్లో మెర్సిడీస్ బండిలో తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతాడండి? హూ ఈస్ ప్రొటెక్టింగ్ హిమ్? ఆస్తులు జప్తు చేయలేరా? నేను చెప్పేది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వ ఆస్తుల భూములు ఉన్నాయో, ముఖ్యంగా పారిశ్రామిక వేడలు ప్రతి జిల్లాలో ఒక్కొక్కటి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు 80% ఖాళీగా ఉన్నాయి. ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న వాతావరణ మార్పులు కానీ, పర్యావరణ మార్పులు కానీ, సామాజిక ఆర్థిక విధానాల మీద దీని ప్రభావాన్ని గుర్తించుకొని మనం ఎటువంటి సుస్థిర నగరాలని పెంచుకోగలుగుతాము అన్నది చూడాలి. అంతేగాని దీన్ని కూడా బిల్డింగులు కడతా. ఇప్పుడు ఉంది అజామాబాద్, బాలానగర్, జీడిమెట్ల, అజామాబాద్ పైన బాలానగర్లో ఆల్రెడీ ఫ్లాట్స్కి ఇచ్చేసారు పర్మిషన్స్. ఎట్లా ఇస్తారండి? భూగర్భ జలాలన్నీ కలుషితం లేవా? జీడిమెట్ల ఏరియాలో కానీ, ఇంకొక ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ. ఫస్ట్ థింగ్, ఈ పాలసీ పైన క్షుణ్ణమైన సైంటిఫిక్, శాస్త్రీయమైన చర్చ జరగాలి. ఆ ప్రదేశంలో ఉన్న వనరుల పరిస్థితి పైన జరగాలి. దీన్ని ఏ విధంగా గ్రీన్ పార్ట్స్, గ్రీన్ జోన్స్ కింద మార్చుకోగలుగుతామా, భూగర్భ జలాన్ని ఎలా అభివృద్ధి పరుచుకుంటామా అన్నది. కానీ ఉన్నదాన్ని కప్పిపెట్టి ఇప్పటిసే షెర్వాని, అందరిసే పరేషాని అని ఏదో రంగులు పూసేసి పట్టణ చెరువులో కొందరు బిల్డింగ్లు అమ్ముకుంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అందులో ఉన్నారనేది తెలుస్తా ఉన్నది. కానీ నేను అనేది ఏంటంటే, ఈ పాలసీ ఏదైతే, థాయిలాండ్ చాలా చిన్న దేశం అండి. ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక పారిశ్రామిక వాడ, పరిశ్రమ కనుక సిక్ అయితే ఆ భూమి ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఇంకొక పారిశ్రామిక, యూ హ్యావ్ టు మేక్ ది ల్యాండ్ ప్రొడక్టివ్. అంతేనే కానీ బిల్డింగులు గట్టి అమ్మేస్తా అంటే, ఈజ్ ఇట్ ఎ ప్రొడక్టివ్ ప్రాసెస్? జనరేషన్ ఎట్లా లైవ్లీహుడ్స్ నువ్వు క్రియేట్ చేయగలుగుతావు? ఉపాధిని ఎలా కలగజేయగలుగుతావు? వీటన్నిటి గురించి చర్చ జరగాలండి.
సమగ్రమైన ప్రణాళిక, సమగ్రమైన భూ వినియోగం రావాల్సిన అవసరం ఉన్నది అని ప్రపంచ స్థాయిలో శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నారు. నియర్ ఫ్యూచర్ ఆల్మోస్ట్ 80% పాపులేషన్ వచ్చి అర్బన్ ఏరియాస్ లో ఉండిపోతుంది. హైదరాబాద్ మొదలైంది 56 చదరపు కిలోమీటర్లతో, ఇప్పుడు మీరు 2000 చదరపు అంటే ఆల్మోస్ట్ 1/6 ఆఫ్ మూసీ రివర్ ఈస్ హైలీ కాంక్రిటైజ్డ్. దీని ప్రభావం మూసీ మీద ఎంత ఉంటుందో మీరు ఏమన్నా ఊహించగలుగుతారా? లేదే. భూ వినియోగంలో వచ్చే మార్పులు గాలి, నీరు, శక్తి, ఓపెన్ స్పేసెస్, ఈ 4 పైన దాని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. ఈ 4 పైన వచ్చే క్యుములేటివ్ ప్రభావం జనాల మీద ఉంటుంది. మరి మీరు ఇప్పటికే మీరు హిల్ మైటాస్ వద్దంటే కట్టారు. ఆ హిల్ మైటాస్లో కొనుక్కున్న వాళ్ళు పాపం ఇంటికి 2 ఆస్తమా పేషెంట్స్. ఈరోజు ఆ బాచుపల్లి ఏరియాను కూడా మనం తీసుకొచ్చి ఇందులో కలుపుకుంటా ఉంటాం. జవహర్ నగర్ డంప్ యార్డ్ ఒక్కదాన్ని మనం మేనేజ్ చేయలేకపోతున్నాం. 2000 స్క్వేర్ కిలోమీటర్స్ లో డంప్ యార్డ్స్ ఎట్లా మేనేజ్ చేయగలుగుతాం అన్నది ఒక వైట్ పేపర్ కావాలి. దేశం మంచిదే, కానీ ఆచరణలో చాలా లోపాలు ఉన్నాయి. ఆచరణ లోపాలను సరిదిద్దుకోవడానికి చర్చలు అవసరం. ఈ చర్చలు ఏది ఎస్ హుజూరు, జీ హుజూరు, ఎస్ సారు, ఎస్ బాసు అనుకొని అడ్డంగా తలకాయలు ఊపే ఆఫీసర్లతోటి మళ్ళీ పెట్టుకుంటే మనం వినాశనానికే వెళ్తున్నాం. యూ హ్యావ్ టు కమ్ అవుట్ బోల్డ్లీ. యూ హ్యావ్ టు కమ్ అవుట్. ఐ ఇన్వైట్ యూ ఆల్ దీస్ పీపుల్ ఫర్ అన్ ఓపెన్ డిబేట్. థ్యాంక్ యూ సార్. సార్, అదే ఈ దీంట్లో మరో ప్రశ్న ఏమొస్తుందంటే, మీరు ల్యాండ్ యూజ్ పాలసీ అనేది కరెక్ట్ గా ఉండాలి, దానివల్ల లేకపోతే అనర్థాలు వస్తాయని చెప్తున్నారు. మరి గవర్నమెంట్స్ అసలు హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీర్చడం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అవసరం లేదనేది స్టాండ్ కూడా తీసుకున్నటువంటి విషయాన్ని మనం చూసాం. అలాగే మూసీ, ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయితే మూసీని సుందరీకరణ చేస్తాము, తద్వారా మూసీలో మంచినీళ్ళు గత ఉండేటట్టు తయారు చేస్తాం వాటిని అని చెప్తోంది. మరి వీటి మీద అసలు హైదరాబాద్ నీటి అవసరాలు ఎలా తీరే అవకాశం ఉంది? ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో వీటిని 1980లో పెద్ద ఎత్తున ఒక తుఫాను వరదలు రావడంతో వేల మంది చనిపోవడం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అంతా కూడా జరిగిన నేపథ్యంలో అప్పటి నిజాం రాజు వాటిని నిర్మించారని, తద్వారా హైదరాబాద్ ని వరదల నుంచి కాపాడబడుతోంది అని మనకు అర్బన్ ఎక్స్పర్ట్స్ మీలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి విషయం. మరి ఈ విషయాల మీద, అటు చెరువుల మీద గవర్నమెంట్ స్టాండ్స్ గురించి, లేకపోతే మూసీ సుందరీకరణ గురించి, దీని మీద గురించి మీరు ఏమంటారు సార్? చూడండి, సివిలైజేషన్స్ అన్నీ కూడా నదీ తీరాన, నీటి తీరాన్నే పెంపొందించాయి, అవునా కాదు? అవి కొన్ని సివిలైజేషన్స్ మునిగిపోయాయి, కొట్టుకుపోయాయి, చరిత్రలో కలిసిపోయాయి కాలగర్భంలో. ఇప్పుడు 21st century ఈజ్ లీడింగ్ టువర్డ్స్ ది రికరెన్స్ ఆఫ్ సివిలైజేషన్ వానిషింగ్. మనం ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఇంత చేద్దాం, ల్యాండ్ ఇంత చేద్దాం, అంత చేద్దాం, ఒక నది ఆధారంగా ఏర్పడ్డది హైదరాబాద్, మూసి ఆధారంగా ఏర్పడ్డ నగరం. ఒక ముత్యాల, ఇట్ వాజ్ ఎ పర్ల్ సిటీ, ఇట్ వాజ్ ఎ లేక్ సిటీ, ఇట్ వాజ్ ఎ గార్డెన్ సిటీ. పర్ల్ సిటీ నుంచి ఈరోజు సైబర్ సిటీకి వచ్చింది. కానీ నేనేమంటానంటే, స్టోన్ ఏజ్ నుంచి వీ హ్యావ్ కమ్ టు గార్బేజ్. వీ హ్యావ్ కమ్ టు డ్రైన్ ఏజ్. ఏదైతే మురుగు నీరు, గార్బేజ్ని మనం సమర్థవంతంగా మనం నిర్వహించలేకపోతున్నామో, మనం ఇంతింత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. డీసెంట్రలైజ్డ్, ఒకటి
నాకు నచ్చింది ఏమిటి అని అంటే జిహెచ్ఎంసీని 3 భాగాలుగానో 4 భాగాలుగానో చేసి డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, 3 మేయర్లు ఉంటారు ఏదో అంటున్నారు. అట్లాంటి వాటిని మనం ఆహ్వానించవచ్చు, కానీ వాటిపైన కూడా చర్చలు జరగాల్సిన అవసరం. నదీ తీరాన ఎకలాజికల్ ప్లానింగ్ అన్నది చాలా అవసరం. మూసీ నదిని ఏదో చేస్తున్నామని ఏదో 50 కిలోమీటర్లు 56 కిలోమీటర్ల మూసీని మేము రివైవ్ మూసీ పైభాగాన దామెగుండం కాంక్రిటైజ్ అవుతుంది, వికారాబాద్ కాంక్రిటైజ్ అవుతుంది, చేవెళ్ళ సిక్ ఇండస్ట్రీస్ షిఫ్ట్ అయినాయి, మూసి పుట్టిన చోట ఇండస్ట్రీస్ కాంక్రిటైజేషన్ జరుగుతోంది, మూసి గర్భాన జరుగుతోంది, మూసి తర్వాత జరుగుతుంది. ఈజ్ ఇట్ ఏ ప్లానింగ్? కేవలం మనం ఏదో మూసి చుట్టుపక్కల ఏదో అది ఏదంటే ఏం స్నానం చేయకపోయినా పర్వాలేదు, పౌడర్ రాసుకొని కూర్చుంటే చాలు అన్నట్టుకున్నది. అది కాదు పద్ధతి. It has to be integrated with the water resources, urban water resources. ఒక్క హైడ్రాలజిస్ట్ కానీ హైడ్రోజియాలజిస్ట్ కానీ ఉన్నాడా హెచ్ఎండిఏలో కానీ జిహెచ్ఎంసీలో కానీ? అర్బన్ నీటి అదే పాత యుగం నుంచి వస్తున్న ఇరిగేషన్ ఇంజనీర్లు అర్బన్ ఎకాలజీ గురించి మాట్లాడతారు, అర్బన్ వాటర్ రిసోర్సెస్ గురించి మాట్లాడతారు. మూసీ ప్రక్షాళన కానీ ఇప్పుడు జరుగుతున్న చెరువుల ప్రక్షాళన కానీ థరో డిబేట్ జరగాలి. ల్యాండ్ డెవలప్మెంట్, వాటర్ డెవలప్మెంట్, ఈ రెండింటిని ఎలా అర్బన్ ప్లానింగ్ డిజైనింగ్ లో మనం తీర్చిదిద్దుకోగలుగుతాం అన్నది 21st century. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్ ఫ్రమ్ హైదరాబాద్ టు రిషికేష్, హైదరాబాద్ టు హిమాచల్ ప్రదేశ్, అక్రాస్ ద కంట్రీ. అది సముద్ర తీరాన ఉన్న నగరం అయినా సరే, అది ల్యాండ్ లాక్డ్ ఏరియా అయిన హైదరాబాద్, బెంగళూరు అయినా సరే, ఏదైనా కానీ నగరాలు అన్నవి వరదల్లో మునిగిపోతున్నాయి. ఎందుకు మునుగుతున్నాయి? వీటి మీద చర్చలు కావాలి కదా. నదీ తీరాన ఉన్న నగరాలని ఏ విధంగా రెన్యువల్ చేస్తాం? అర్బన్ రెన్యువల్ అని ఒక ప్రాజెక్ట్ ఉండింది 20 ఏళ్ల కిందట. దాన్ని మనం పూర్తిగా నాశనం పట్టించాం. అర్బన్ రెన్యువల్ ఈజ్ ది ఆన్సర్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది డైనమిక్స్. అర్బన్ ఏరియాస్ ఆర్ డైనమిక్స్. అర్బన్ మేనేజర్స్ షుడ్ బి more sharp, more intelligent, more knowledgeable and more dynamic. ఉన్న పాపులేషన్ కాదండి, వచ్చిపోయే పాపులేషన్ 20% ఉంటుంది. అదే ఈ దీంట్లో మరో చర్చ, పెద్ద ఎత్తున చర్చకు వీటన్నిటికీ దారి తీస్తున్నటువంటి విషయం ప్రభుత్వం తీసుకున్నటువంటి హైడ్రా అనే వ్యవస్థను తీసుకురావడం. హైడ్రా ఆధ్వర్యంలో కొన్ని చెరువుల్ని కాపాడడం, ఇవన్నీ కూడా మనం స్వాగతించాల్సిన విషయమే. అయినా వాటి చెరువులకి అసలు హద్దులు లేకపోవడం అనేది, హద్దులు కరెక్ట్ గా డిపార్ట్మెంట్స్ మధ్య క్లారిటీ లేని పరిస్థితి. ఒకవైపు రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇంకొక వైపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడికి ఏది అనేది 2 డిపార్ట్మెంట్ల మధ్య తేడా ఉన్నప్పుడు, ఆ బఫర్ జోన్స్ లో ఇల్లు కట్టుకున్నారని లేకపోతే ఇంకోటి అని చెప్పి ఆ ఇళ్ళని కూలగొట్టున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు హైదరాబాద్ లో మొత్తంగా ఉన్నటువంటి చెరువుల్లో కేవలం 45 వాటికే ఆ సరిహద్దులు నిర్ణయించారని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో హైడ్రా ఆపరేషన్స్ ని ఎలా చూస్తారు సార్? బ్రీఫ్ గా చెప్పండి. అంటే హైడ్రా ఆపరేషన్స్ అంటే హైడ్రా హ్యాస్ ఎ స్పెసిఫిక్ టార్గెట్ అండ్ గోల్. హైడ్రాని తీసుకొచ్చింది ఎందుకు అనంటే ఎంక్రోచ్మెంట్స్ ని మనం గుర్తించి వాటిని తొలగించి నీటి ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నది. అది భాగంగా డిసాస్టర్ మేనేజ్మెంట్ వింగ్ భాగంగా కూడా పెట్టారు. కానీ హైడ్రా కేవలం ఒక మనిషితోటి, ఒక వ్యక్తితోటి, ఒక అథారిటీ తోటి ముందుకెళ్ళిపోయి నగరాన్ని అంతా ఉద్ధరిస్తుంది అన్నది భ్రమ. హైడ్రాకి కావాల్సిన టెక్నికల్ ఇన్పుట్స్ కానీ, నాలెడ్జ్ ఇన్పుట్స్ కానీ మీకు అర్బన్ హైడ్రాలజీలో అక్కడ ఎవరు లేరే. అదే పాత ఆఫీసర్లను పట్టుకొచ్చారు, కూర్చోబెట్టుకుంటున్నారు, కబుర్లు చెప్పుకుంటున్నారు, అంతే. లీగల్ అడ్వైజర్స్ లేరే.
మరి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అన్నది. ఇది ఏమవుతున్నదంటే ఏదో ఒక 2-3 చెరువుల్ని తొలగించంగానే రెవెన్యూ బౌండరీస్ లేనిది, డిఎన్ఏ టెస్ట్ లేనిది నీ బిడ్డ కాదు అని కూడా చెప్తారు. అవునా కాదా? దేర్ షుడ్ బి సమ్ అథెంటిక్ సిగ్నేచర్. రెవెన్యూ బౌండరీస్ ఆర్ ది అథెంటిక్ సిగ్నేచర్. సిగ్గేస్తుందండి ప్రభుత్వ అధికారులను చూస్తూ ఉంటే. ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో ఇదే చెరువులకు సంబంధించి జీవో 111 సంబంధించి రికార్డ్స్ పర్షియన్ అండ్ అరబిక్ లాంగ్వేజెస్లో ఉండినవి. వాటిని దొంగ వచ్చిన వాడికి అరబిక్ పర్షియన్ లాంగ్వేజ్ వచ్చు, కంప్యూటర్ ఆపరేషన్ వచ్చు. వాడు తీసి ఆర్కైవ్స్లోంచి ఆ రికార్డ్స్ దొంగతనం చేసి పోయాడు అని అంటే ఈ రోజు దాకా పట్టుకోలేని పోలీస్ వ్యవస్థ ఎందుకండి? ప్రభుత్వ వ్యవస్థ ఎందుకు? ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్లో ల్యాండ్ రికార్డ్స్ దొంగతనాలు అయినాయి. మరి ఏ విధంగా తీసుకెళ్తాం? హైడ్రా అన్న దానిపైన మనం పూర్తి ఒత్తిడి వేయలేము. హైడ్రా దానికి ఇచ్చిన టార్గెట్ని బట్టి నిర్దేశిత మార్గంలో వెళ్తున్నది. అది హైడ్రా ఎంత మటుకు ఎంక్రోచ్మెంట్లు అన్నదాన్ని లీగల్గా చూసుకొని వెళ్తున్నది. It's facing its own problems with legal also. Unfortunately, Hydra is not supported with an advisory team. వద్దనుకుంటుంది. అది it will create much more legal complications, and Hydra may have to face music with the High Court. That is the problem. ఓకే సార్. అదే ప్రణాళికబద్ధ ఇది లేని అభివృద్ధి జరుగుతుంది అన్నప్పుడు మన రాష్ట్రంలో లేదా దేశంలో ఈరోజు 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం దాని స్పిరిట్ లో అసలు అభివృద్ధి జరుగుతుందా? దాని గురించి చెప్పండి సార్. ఇందాక అడిగిన చెరువులు బట్టి చెరువులు కార్యక్రమాలు మొదలెట్టినప్పుడు అసలు గ్రామీణ వ్యవస్థ అభివృద్ధి సర్పంచ్ గారితో అక్కడ ఉన్న పంచాయతీ బార్డ్ మెంబర్స్ తోటి డిస్కస్ చేసుకుని రెజల్యూషన్ తీసుకునే వాళ్ళము. ఆ కాలాల్లో ఆర్ఎల్జీపీ ఉండేది, ఇప్పుడు ఎంఎన్ఆర్ఈజీ అంటున్నారు. ఎక్కడో పాకాల దగ్గర ఉన్న ఏదో కుగ్రామంలో ఉన్న చెరువు బాగుపడాలంటే ఎర్రమంజిల్కి వచ్చి వాడు మినిస్టర్ గారిది, చీఫ్ ఇరిగేషన్ సెక్రటరీది పర్మిషన్ తీసుకోవాలి. అది జరిగే పనా? అసలు పంచాయతీ వ్యవస్థను పూర్తిగా మనం బలోపేతం చేయకుండా పంచాయతీ ఎలక్షన్ వీఆర్ క్రియేటింగ్ కాంట్రాక్టర్స్ ఆన్ ది నేమ్ ఆఫ్ సర్పంచెస్. 73 and 74th అమెండ్మెంట్ గురించి రాబోయే ఎలక్షన్స్ లో పూర్తిగా చర్చ జరగాలి. ఆ 2 యాక్ట్స్, కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్, ఆ అమెండ్మెంట్స్ ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలి. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ అంటారు. రాజీవ్ గాంధీ ఇంట్రడ్యూస్ చేసిన 73rd, 74th అమెండ్మెంట్స్. తర్వాత పివి నరసింహరావు గారు దాన్ని ఫాలో చేశారు. పివి నరసింహరావు గారు మా ఊరోడే, మా స్టేట్ ఓడే అని అంటారు. ప్లీజ్ use your brains to implement 74 and 73rd amendments before the elections. అప్పుడు నేను చేతులెత్తి దండం పెడతాను అందరికి. ఏది లేకుండా దాన్ని నిర్వీర్యం చేసి సర్పంచుల్ని కాంట్రాక్టర్ల కింద మా సొంత డబ్బులు పెట్టుకొని మేము చేస్తున్నాం అని అంటున్నారు. ఇది మూడోది. పంచాయతీలు దేశానికి వెన్నెపూసలు అన్న 2,300,000, 2,500,000 పంచాయతీలు మనకు మొత్తం లోకల్ గవర్నింగ్ బాడీస్. వాటన్నింటికి కూడా నిర్వీర్యం చేస్తున్నాం. మనం గ్రాస్ రూట్ లెవెల్, మైక్రో లెవెల్ నుంచి పటిష్టం చేయడం లేదు. వీఆర్ నాట్ మూవింగ్ టువర్డ్స్ ఎ సస్టైనబుల్ డెవలప్మెంట్. మనమంతా కూడా కేవలం ఒక ఈరోజు అయిపోతే చాలు అన్నట్టుగా. కానీ ముఖ్యమంత్రి గారికి నిజంగా ఈజ్ క్వైట్ అన్ ఇంటెలిజెంట్ మ్యాన్. హీ నోస్ ఎవ్రీథింగ్.
ఇన్నోస్ ఎవ్రీథింగ్. ఆయన ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యం అవుతుంది. అరే ఇంత ఇన్డెప్త్గా మాట్లాడగలిగే వ్యక్తి కార్యాచరణలో ఎందుకు పెట్టలేకపోతున్నాడు? ఐ హంబ్లీ రిక్వెస్ట్ త్రూ యువర్ ఛానల్ దట్ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్. పీపుల్ ఆర్ విత్ యూ. Yeah, okay. 73rd 74th అమెండ్మెంట్ని మీరు బలోపేతం చేయండి. అన్ని లోకల్ గవర్నింగ్ బాడీలని బలోపేతం చేయండి. అప్పటికి కానీ కాంగ్రెస్ అనిపించుకో ఒక నేషనల్ బాడీకి. ఓకే సార్. మరి అసలు పట్టణ ప్రాంతాల్లో ఇటీవల మనం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చూసాము. ఓటింగ్ శాతం అనేది బాగా తక్కువగా ఉంటుంది. కేవలం 48.49% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. అసలు పట్టణ ప్రాంతాల్లో ఎందుకు ఓట్లు వేయట్లేదు జనాలు ప్రజలు అన్నప్పుడు దీనికి రకరకాల కారణాలు చెప్పుకుంటారు. అసలు దీనికి ఈ ఓటింగ్ శాతానికి ప్రజలకు సౌకర్యాలు అందడానికి సంబంధించి ఏమైనా లింక్ ఉందంటారా? మొత్తంగా అసలు ఈ ఇండిఫరెన్స్ ఎందువల్ల అనేది? ఈ ఇండిఫరెన్స్ ఎందువల్ల అంటే నగరాలలో ఇండివిజువల్స్ బతుకుతారు, లెక్కలే, కోటి మంది 2 కోట్లు అని, అంతేనే కానీ కమ్యూనిటీస్ బతకవు. మొహల్లా కమిటీస్ అని హైదరాబాద్లో ఉండేది, దాన్ని పూర్తిగా నాశనం పట్టించారు. రివైవ్ ది మొహల్లా కమిటీస్ అని అన్నాం. మైగ్రేషన్ ఎప్పుడైతే హైదరాబాద్ మన ఇండియా అంతా కూడా ఈ చీప్ ఎయిర్వేస్ వచ్చిందో ఏమైనది, పెద్ద పెద్ద బడా ఇండస్ట్రియలిస్ట్ కలకత్తాలో తాతగారు కూర్చున్నాడు, తండ్రి నాగ్పూర్లో కూర్చున్నాడు, మనవాడు హైదరాబాద్ వెళ్తున్నాడు, స్ప్రెడ్ అయిపోయినారు. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ అవర్ ఓన్ రూట్స్, అవర్ ఓన్ కల్చర్. ఈ విధంగా ఎందుకనంటే అన్ని నగరాల్లో కూడా, బాంబే చూశాను నేను, నాగ్పూర్ చూశాను ఆ దశల్లో, ఈవెన్ రాయ్పూర్ ఐ హ్యావ్ సీన్ ఇట్. వాటిని మనం బలోపేతం చెయ్యాలి. ఎందుకనంటే ఇక్కడ ఏమవుతుంది, దినదిన గండం 1000 ఏళ్ళ ఆయుష్ అంటారు. ఆ రోజువారీ పనులకే వాడు సతమతమవుతా ఉంటే మైండ్ సెట్ డీవియేట్ అయిపోతుంది. రెండోది ఏమవుతుంది, అవుట్ సోర్సింగ్ మీద బతుకుతారు. ఇంటికి కావాలంటే బ్లింకిట్ కొట్టు, ఇంకోటి కొట్టు అన్న దాంట్లో బతుకుతున్నారు. బ్లింకిట్ విధానంగానే ఓటు కూడా కలెక్ట్ చేయండి, ఏం చేస్తాం? వీ హ్యావ్ టు మోటివేట్ పీపుల్, ఎడ్యుకేట్ పీపుల్ ఆన్ డెమోక్రటిక్ నార్మ్స్. లేదు ప్రజలు భాగస్వామ్యులు కాకపోతే వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళది కాదు, వాళ్ళ కొడుకు పిల్లలది, మనవలది ఫ్యూచర్ బ్లాంక్ అవుతుంది. ప్రెసెంట్లీ ద అర్బన్ డెవలప్మెంట్ ఈజ్ ఫాలోయింగ్ ఎలిమినేషన్ ప్రాసెస్. నేను ఇక్కడ బతకలేను, నాకు వచ్చే ఉద్యోగానికి నా జీతం నేను బతకలేను, నేను ఇక్కడ ఇల్లు కొనుక్కోలేను అని దే ఆర్ పుషింగ్ 80% of the urban citizens to depressions. It's a dangerous trend. We have to come with a comprehensive and integrated urban development, sustainable. Thank you. అదే సార్. ఈ మరో ప్రశ్న ఇక్కడ ఏమొస్తుందంటే, ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రతిసారి రియల్ ఎస్టేట్ ధరలు పెరగడం అనే దాన్ని వాళ్ళ పరిపాలన యొక్క ఎఫెక్టివ్నెస్ గురించి ఒక బెంచ్ మార్క్ గా లేకపోతే గీట్రాయ్గా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఒక కామెంట్ చేయండి సార్ బ్రీఫ్ గా. నేను కొన్నేళ్ల నుంచి అర్బన్ వర్క్ షాప్స్ చేస్తూనే ఉన్నాను. 2001 to 2003 అప్పుడు బండారు దత్తాత్రేయ గారు యూనియన్ మినిస్టర్గా ఉండేది, వాళ్ళే చీఫ్ గెస్ట్గా వచ్చినారు కూడా. క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ ఈజ్ ది ప్రైమ్ ఇండికేటర్ అర్బన్ ఏరియాస్లో, అండ్ హెల్త్ ఈజ్ ద ఇండికేటర్. అలాంటిది మనము కొన్ని క్రైటీరియాస్, ల్యాండ్ వాల్యూ ఈజ్ నాట్ ది క్రైటీరియా. ల్యాండ్ వాల్యూ క్రైటీరియా అయ్యి ఉంటే భూటానోడు ఎంతో సంపాదించుకునేవాడు. భూటాన్లో ద క్రైటీరియా ఈజ్ హ్యాపీనెస్,
కనుక మనం ఆలోచన చేయాల్సింది ఏముంటుంది అని అంటే, ఇప్పుడు నా వయసులో ఉన్నవాళ్ళు 1000 రూపాయల సంపాదన జీతం ఉన్న కాలాల్లో 400 దాకా సేవింగ్స్ అయ్యేది. ఇప్పుడు ఏ జీతం ఎంత వచ్చినా ఎవరికి ఎంత సేవింగ్ ఉంది, సేవింగ్స్ లేదు. స్మాల్ స్కేల్ మూమెంట్ పోయింది ఈ దేశంలో. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పోయింది, స్మాల్ ఫార్మర్స్ పోయారు, స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ పోయారు, స్మాల్ ఇండస్ట్రీస్ పోయినాయి. అన్ని ఎలిమినేషన్ జరుగుతున్నది. ఇట్ ఈస్ ఓన్లీ మూవింగ్ టువర్డ్స్ కోర్ క్యాపిటలిస్టిక్ policy, which is not advisable. We are moving towards and following the footsteps of countries like, Mexico and others. Okay. ఓకే సార్. ఈ నేపథ్యంలోనే మొత్తంగా సుబ్బారావు గారు చెప్పినట్టు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఈ మొత్తంగా అసలు నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగాలి, ఏ రకంగా సస్టైనబుల్ గా మెథడ్స్ ఉండాలి అనే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. హైడ్రా లాంటి కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అవి నీజర్కి రియాక్షన్ అవుతుంది, లేకపోతే ఏదో తాత్కాలిక కొన్ని అర్జెంట్ గా చేసేటటువంటి యాక్షన్స్ కి పనికొచ్చే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలంలో నగరం అభివృద్ధి చెందడానికి, తద్వారా మొత్తం సమ్మిళితంగా అభివృద్ధి చెందడానికి ఈ రకమైనటువంటి వైఖరి సరిపోదనే విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తంగా అసలు నెక్స్ట్ ఎలాంటి అభివృద్ధి జరగాలి అనే దాని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందనేది అయితే స్పష్టం. హైడ్రా లాంటి వ్యవస్థలు దీర్ఘకాలంలో మొత్తం సమస్యలను పరిష్కరించలేవు అనేది కూడా సుబ్బారావు లాంటి సైంటిస్ట్, అర్బన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి ఏ రకంగా దీన్ని పూర్తి అభివృద్ధి చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏమనేది ఒక సలహా మండలిని ఖచ్చితంగా హైడ్రా కానీ, మిగతా జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ కానీ ఏర్పాటు చేసుకుని దానికి తగినట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఆ రకంగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. మాతో చర్చ చేసినందుకు థ్యాంక్స్ సార్. సుబ్బారావు గారు, నమస్తే సార్.